1400 సంవత్సరాల పూర్వం కొండలను తొలిచి నిర్మించిన గుహలు బాదామి గుహలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ. ఈరోజు మనం సహజంగా ఏర్పడిన కొండలను ఉపయోగించుకొని నిర్మించిన బాదామి ఫోర్టు మరియు కొండలను తొలిచి నిర్మించిన బాదామి గుహలను సందర్శిద్దాం రండి. ప్రస్తుత ఉత్తర కర్ణాటకలోని బాగల్పూర్ జిల్లాలో బాదామి పట్టణం వద్ద ఉన్న ఈ గిరిదుర్గం బాదామి కోట. చాళుక్యుల రెండవ రాజధాని పట్టణం ఈ బాదామి. చాళుక్యులకు పల్లవులతో ఉన్న గొడవల కారణం చేత రాజధానిని ఐహోల్ నుండి సహజంగా కొండలతో ఉన్న ఈ బాదామికి మార్చడం జరిగింది. బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన కారణం చేత వీరిని బాదామి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. ఈ కోటను సందర్శించినప్పుడు ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, సహజంగా చీలికలతో ఉన్న కొండలను ఉపయోగించుకొని శత్రు దుర్భేద్యంగా నిర్మించిన తీరును మనం గమనించవచ్చు. కొండలపై కూడా దేవాలయ నిర్మాణాలను మనం గమనించవచ్చు. బాదామి ఫోర్ట్ సందర్శించడానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి. మెట్లు ఎక్కి కొండ ప్రాంతం సందర్శించి కిందికి వచ్చేసరికి చాలా ఎనర్జీ లాస్ అవుతాం. మార్గ మధ్యమంలో ఎక్కడ స్నాక్స్ కానీ వాటర్ కానీ దొరకవు. సహజంగా అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ కొండపై ఒకవైపు బాదామి ఫోర్ట్ నిర్మించారు. దీనికి ఎదురుగా ఉన్న కొండను తొలచి గుహలుగా నిర్మించారు. రెండింటి మధ్య కృత్రిమంగా ఒక సరస్సును ఏర్పాటు చేశారు. దీనిని అగస్త్య లేక్ అని పిలుస్తారు. దీని సమీపంలో పంచభూతాలకు అధిపతి అయిన ఆ శంకరుని ఆలయం, భూతనాథ ఆలయం ఉంది. తప్పక సందర్శించండి. తరువాత సరస్సుకు రెండో వైపునున్న బాదామి గుహలను సందర్శిద్దాం రండి. 1400 సంవత్సరాలకు పూర్వం కొండలను తొలిచి అద్భుతంగా మలచిన గుహలను ఇక్కడ మనం సందర్శించవచ్చు. ఇక్కడ మొత్తం 4 గుహలున్నాయి. గుహలలో చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా మనోహరంగా ఉంటాయి. ముఖ్యంగా 3వ గుహ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదే మొదటి గుహ. ఇది శైవ మతానికి చెందినది. మనం ఈ గుహలోకి ప్రవేశించగానే మనకు మహాశివుని నటరాజ శిల్పం కనిపిస్తుంది. ఈ నటరాజ శిల్పం భరతనాట్యంలోని నృత్య భంగిమలను తెలియజేస్తుందని చెప్తారు. ఇక్కడ ఉన్న శిల్పాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది 2వ గుహ. ఇది వైష్ణవ మతానికి చెందినది. ఇక్కడ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని 3 అడుగులు కోరే సన్నివేశం, మహావిష్ణువు త్రివిక్రమ అవతారంలో భూమిపైన ఆకాశం పైన కాలు మోపే చిత్రం అద్భుతంగా ఉంటుంది. వరాహ అవతార విశేషాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది 3వ గుహ. ఇది కూడా వైష్ణవ మతానికి చెందినది. ఇక్కడ నిర్మించిన గుహలలో ఇది చాలా పెద్దది. ఈ గుహలలోని మహావిష్ణువు అవతారాలు అద్భుతంగా ఉంటాయి. ఈ గుహలోని స్తంభాలపైన ఉన్న శిల్పాలు, సీలింగ్ పైన ఉన్న శిల్పాలు చాలా మనోహరంగా ఉంటాయి. ఇది 4వ గుహ. ఇది జైన మతానికి సంబంధించిన గుహ. ఇందులో గోమటేశ్వరుని విగ్రహం, జైన తీర్థంకరుల విగ్రహాలు అతి సుందరంగా చెక్కబడి ఉంటాయి. ఇంతటి ప్రాముఖ్యత, చరిత్ర గల ఈ ప్రదేశాన్ని 1987లో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడం జరిగింది. వీలైతే మీరు కూడా సందర్శించండి, గొప్ప అనుభూతిని పొందండి. భారతదేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. మరొక మంచి ప్రదేశంలో కలుద్దాం. థ్యాంక్ యూ.